కడప జిల్లాలోని భారతి సిమెంట్స్ కర్మాగారం ముందు ఉద్రిక్తత నెలకొంది. భూములు కోల్పోయిన తమను ఆదుకోవాలని గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఫ్యాక్టరీ గేట్ ముందు బైఠాయించారు. యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమకు ఉద్యోగం ఇచ్చినా జీతాలు సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఇచ్చిన అన్ని హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో గ్రామస్తులు నిరసనకు దిగడంతో పోలీసులు అప్రమత్తమై అక్కడికి చేరుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు కట్టుదిట్టం చేశారు. సార్ మాది పందెలపల్లె గ్రామం సార్. మాది 6 ఎకరాల ల్యాండ్ భారతీ కర్మాగారానికి ఇచ్చాం సార్. ఆ రోజు మా తల్లిదండ్రులు ఏదో మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, వాళ్ళ ఉద్యోగాలు వస్తే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది, వాళ్ళ పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది అనే ఉద్దేశంతో ఆ రోజు ఇవ్వడం జరిగింది సార్. ఆ రోజు ఏమో బాగా తీసుకునేటప్పుడేమో మీ పిల్లల భవిష్యత్తు మాది గ్యారంటీ, మేము ఉద్యోగం కల్పిస్తాము, పర్మనెంట్ ఉద్యోగాలు ఇస్తాము, బాగుంటుంది అని చెప్పారు సార్. కానీ మాకు అసలు ఉద్యోగాలు ఇవ్వలేదు సార్. 2014లో ధర్నా చేస్తే ఆ రోజు పుత్త నరసింహారెడ్డి గారి చొరవతో 36 ఉద్యోగాలు బీఆర్ అనే ఒక కాంట్రాక్ట్ కొత్తగా పెట్టి దాంట్లో మా 36 మందికి ఉద్యోగాలు కల్పించడం జరిగింది సార్. ఆ రోజు మా వేతనాలు 9,000 సార్. దాని తర్వాత 2018లో మళ్ళీ ధర్నా చేసినాం సార్. వైష్ణవి అసోసియేట్ అనే ఒక కాంట్రాక్టర్లో చేరడం జరిగింది సార్ 36 మందికి. దాంట్లో ఫెసిలిటీ ఏంటంటే పర్మనెంట్లతో పాటు వైష్ణవి అసోసియేట్లో ఉండే వాళ్ళకు ఫెసిలిటీ ఉంటాయన్నారు సార్. కానీ ఫెసిలిటీ లేవు సార్. 2019 నుంచి వైష్ణవిలో చేస్తున్నాం సార్. ఈ రోజుకి 7 ఏళ్ళు 8 ఏళ్ళు అయింది సార్ పూర్తి వైష్ణవిలో. ఆ రోజు ఏమన్నారంటే 2018లో డిగ్రీ చేసిన వాళ్ళకు 5 ఏళ్ళకు పర్మనెంట్ చేస్తాము, ఐటీఐ చేసిన వాళ్ళకు 5 ఏళ్ళకు పర్మనెంట్ చేస్తామన్నారు సార్. ఈరోజు నేను బీఆర్లో 2 సంవత్సరాలు, వైష్ణవిలో 8 సంవత్సరాలు చేసినాను, 10 ఏళ్ళు అయింది, నాకు పర్మనెంట్ చేయండి సార్. సరే గత 2 సంవత్సరాల నుంచి కోరుతూనే ఉన్నాం సార్. గత ఈ 2 సంవత్సరాల్లో మాకు ఎన్ని నోటీసులు ఇచ్చారు సార్? 3 నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు డైరెక్ట్ సస్పెండ్ చేశారు సార్. రైతులుగా ఉండేప్పుడు మాత్రమే బాగా హ్యాపీగా మా ఫ్యామిలీ ఉన్నారు సార్. ఇప్పుడు రైతులు వీళ్ళ భూములు ఇచ్చిన తర్వాత ఈ జీతాలకు పని చేయలేక, ఏదన్నా జబ్బులు వస్తే ఆసుపత్రులు చూపించలేక చాలా అవస్థలు పడుతున్నాం సార్. మేము మా డిమాండ్ ఏంటంటే సార్, మాకు కనీస వేతనాలు కల్పించాలి, పర్మనెంట్ జాబులు ఇవ్వాలి. ఇదే సార్. ఇతర సమస్యలు అంటే స్కిన్ అలర్జీలు వస్తున్నాయి సార్. మన చిన్నపిల్లలకి ఎక్కువ ఇక్కడ స్కిన్ అలర్జీలు రావడము. ఇక్కడ లోకల్ హాస్పిటల్లో స్కిన్ అలర్జీకి అయితే లేదు సార్. పెద్ద పెద్ద జబ్బులు వస్తే మాకు కడప పుదురుకి వెళ్ళాల్సిందే సార్. డబ్బులు పెట్టాల్సిందే. డబ్బులు పెట్టాలి, ఈ 20,000 జీతాలతో ఎట్లా గడచాలి సార్? మేము కాదు కదా. మేనేజ్మెంట్ చాలాసార్లు చెప్పాం సార్. 20,000తో మేము గత ఈ 2 సంవత్సరాలు అడిగిన ద్వారా 7,000 పెంచారు సార్. 3,500 పెంచారు. అయ్యాలకు 13,000 సార్. గత 8 సంవత్సరాలు చేశారు, నా జీతం 13,000. గత ఈ 2 సంవత్సరాలు 7,000 పెరిగింది. అది ఫైట్ చేయడం వల్ల, లేకపోతే అది కూడా రాదు సార్. 15,000తో ఏం జీతాలు సరిపోతాయి సార్? పేరు రఘునాథ్ రెడ్డి, నల్లింగాయపల్లె గ్రామం. నేను ఇక్కడే 10 సంవత్సరాలుగా భారతీ సిమెంట్లో పనిచేస్తున్నాను. మాకు ఫ్యాక్టరీ స్థాపనకు ముందు వచ్చేసి ప్రతి ఒక్కరికి ఒక పర్మనెంట్ ఉద్యోగం ఇస్తామని చెప్పారు. అలాంటి చెప్పిన హామీలు ఎలాంటి నెరవేర్చకపోతే మేము 2014లో పుత్తా నరసింహారెడ్డి సార్ దగ్గరికి వెళ్తే ఆయన ఇచ్చిన హామీ ప్రకారం మాట్లాడి ఇక్కడ ధర్నా పెట్టినాము. మేము ధర్నా పెడితే అప్పుడు 36 ఉద్యోగాలు కల్పించారు సార్. 36 ఉద్యోగాలు కల్పించిన తర్వాత లోపలికి వెళ్ళినాము. కనీస వేతనాలు మాకు లేవు. మళ్ళీ ఇంకో మారు అడగగా వాళ్ళను అడిగిన వెంటనే సస్పెండ్ చేస్తున్నారు సార్. అదొకటి. ఇంకోటి వచ్చేసి భూమి ఇచ్చిన ప్రతి ఒక్కరికి ఒక పర్మనెంట్ ఉద్యోగం ఇచ్చామని చెప్పారు. ఇప్పటికే అలాంటిది అసలు జరగలేదు. పేరు రఘునాథ్ రెడ్డి, నల్లింగాయపల్లె గ్రామం.